సూర్య వాళ్ళ బయో ప్రొడక్ట్స్ వాడదాం అనుకుని ఇక్కడికి వచ్చాను. మీరు వాడారని తెలిసింది. మీ దగ్గరికి తెలుసుకుందాము, వాళ్ళ ప్రొడక్ట్స్ ఎలా ఉంటాయి ఏంటి అని వచ్చామండి. చెప్తారు దాని గురించి? సూర్య వాళ్ళ బయోటెక్ మందులు దీనిలో నేడు వాడామండి. నేడు బాగా దిగుబడి వచ్చింది. సుమారుగా 30 టన్నులు ట్రే కటింగ్కే వచ్చిందండి. ఈ సంవత్సరం మళ్ళీ కాచి ఉంచాం. మళ్ళీ ఒక 25 టన్నుల వరకు అవుతుందని అనుకుంటున్నామండి. తప్పనిసరిగా సూర్య వాళ్ళ బయోటెక్ మందులు వాడటం మూలాన మనం లాభపడ్డాం. రైతులకి నేను చెప్పేదంటే సూర్య వాళ్ళ బయోటెక్ మందులు క్వాలిటీ విషయంలో నెంబర్ 1గా ఉన్నాయి. అంటే అవి ఎట్లా వాడాలి ఏంటి చెప్తారా? ఇప్పుడు ఇందులో 2 రకాలండి. ఒకటి ఏంటంటే ఈ ఫంగస్ని నిరోధించి చెట్టుకి వేరుకుళ్ళు కానివ్వండి, తర్వాత ఈ వేరుకాయ వచ్చేటటువంటి క్రిములను కానీ నశింపజేసే ఒక రకం అండి. ట్రైకోడెర్మా విరిడి అని, సూడోమోనాస్ అని, ఫెసిలోమైసిస్ అని 3 రకాలు ఉన్నాయి. వాటితో పాటు భూమిలో ఉన్నటువంటి నత్రజని, భాస్వరం, అలాగే పొటాషు, జింకు, మెగ్నీషియం, సల్ఫర్ లాంటి సూక్ష్మ పోషకాలను అందించేటటువంటి బయో ప్రోడక్ట్లు కొన్ని ఉన్నాయండి. ఇవి మన అన్నీ కలిపి వాడవచ్చు. వాడినప్పుడు చెట్టుకి తెగుళ్ళని నిరోధించడంతో పాటు ఆహారాన్ని అందించి భూమిలో ఉన్నటువంటి చెట్టుకు ఉపయోగపడినటువంటి ఆహారాన్ని అవి ఉపయోగపడేటట్టుగా తయారు చేసి అందిస్తాయండి. మనం వీటన్నిటినీ కలిపి ఒకేసారి వాడవచ్చు. వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త తప్పనిసరిగా భూమిలో తేమ ఉండాలి. తర్వాత మనం వాడినటువంటి ఈ బయో ప్రొడక్ట్స్ భూమిలో పూర్తిగా కలిసిపోయేదాకా కూడా మనం ఏ విధమైనటువంటి కెమికల్స్, నత్రజని, రసాయన ఎరువులు వాడుకోకుండా జాగ్రత్త తీసుకోవాలి. భూమిలో తేమ తప్పనిసరిగా తగినంత ఉండేటట్టుగా మీరు జాగ్రత్త తీసుకోవాలండి. ఈ 2 జాగ్రత్తలు తీసుకున్నప్పుడు మనకి బయో ప్రొడక్ట్స్ 100% ఉపయోగపడతాయి. మనం తప్పనిసరిగా లాభపడతాం. ఫ్యూచర్లో భూమిలో విపరీతంగా రసాయన ఎరువులు వాడి భూమిని నాశనం చేసుకునేటట్టుకంటే మనం ఈ బయో ప్రొడక్ట్స్ వాడి తర్వాత తరాల వాళ్ళకి భూమిని మంచి స్థితిలో అందించడం జరుగుతుందండి. నేను వాడాను, మిమ్మల్ని కూడా తప్పనిసరిగా వాడమని నేను సలహా చెప్తున్నాను. అంటే బయో ప్రొడక్ట్స్ వాడిన తర్వాత రసాయన ఎరువులు వాడటానికి ఎన్ని రోజులు తేడా ఉంటే బాగుంటుంది? 15 రోజులైనా గ్యాప్ ఉండాలండి. ఎందుకంటే ఈ లోపు అవి భూమి పొరల్లోకి చొచ్చుకుని సేఫ్ పొజిషన్లో అవి చేరుకుంటాయి. అలా కాకుండా వాడిన తెల్లారో లేదా 2వ రోజున వాడితే ఈ మనం వాడిన ప్రోడక్ట్స్లో ఉన్నటువంటి సూక్ష్మజీవులన్నీ నశించి మనం వాడిన దానికి 1% కూడా మనకు ఉపయోగం ఉండదండి. ఆ జాగ్రత్త తీసుకోవాలి. తప్పనిసరిగా మనం తేమ ఉండేటట్టుగా మెయింటైన్ చేయాలి. అంటే వేరుకుళ్ళు, వేరుకాయ వచ్చిన తర్వాత ఏమైనా చెప్పండి. వేరుకుళ్ళు, వేరుకాయ వచ్చిన తర్వాత వాడితే ఏమైనా ఉపయోగం ఉంటుంది అంటారు? ఈ బయో ప్రొడక్ట్స్ వాడితే ఉపయోగం ఉండొచ్చు, కానీ మనం పిలక వేసినప్పుడు వాడితే మనం దాని మీద ఆధారపడినంతగా వచ్చిన తర్వాత వాడితే దాని మీద మనం అంత 100% ఆధారపడకూడదండి. ఎందుకంటే ముందు భూమిలో ఈ నష్టం కలిగించేటటువంటి ఈ ఫంగస్ కంటే ముందే ఇవి భూమిలో స్థానాన్ని ఆక్రమించుకుంటే అది వాటి మీద మనం ఫైట్ చేయడానికి దానికి అవకాశం ఉంటుంది. మన ప్రోడక్ట్స్ వాడకముందే మనం నష్టం కలిగించేటటువంటి ఫంగస్ కానివ్వండి, బ్యాక్టీరియా కానివ్వండి భూమిలో వ్యాప్తి చెందుంటే దీన్ని ఎదుర్కోవటం అనేది అంత తేలికైన విషయం కాదండి. అంటే మొక్క దుంప పెట్టే కాడి నుంచి వాడాలంటారు? దుంప పెట్టిన కాడి నుంచి మనం నుంచి వాడుకుంటే మంచి ఫలితం వస్తుంది. మచ్చ వచ్చినప్పుడు మనం టిల్ట్ కానివ్వండి, లేకపోతే ఇంకా వేరే ఫంగిసైడ్స్ మనం వాడుకోవడానికి అవకాశం ఉందండి. ఇవి వాటిని బయో కంట్రోల్స్ మాత్రం కంట్రోల్ చెయ్యు. మనం వేసే విధానం, తర్వాత భూమిలో తేమ,
భూమిలో ఏ ఆర్గానిక్ మ్యాటర్ కనుక ఉంటే అవి కంటిన్యూగా పెరుగుతూనే ఉంటాయండి. అలా కాకుండా ఒకసారి ఎండిపోయింది అనుకోండి, భూమి ఎండిపోయింది అనుకోండి, భూమిలో అవి బతకడానికి అనుకూలమైన పరిస్థితులు లేవు అనుకోండి, అప్పుడు మళ్ళీ వేసుకోవాల్సి వస్తుంది. అంతేగాని ఒక సంవత్సరం వేసాం కాబట్టి జీవితకాలం ఉంటుంది అనేది ఏం కాదండి. ఈ పంటలో ఇట్లాంటి తుక్కులు కనుక ఇట్లా మన చల్లటి వాతావరణంలో వేస్తే రెండోసారి ఏం అక్కర్లేదు. మన మనసుకి తెలుస్తుంది కదా, ఇక్కడ వాతావరణం భూమి అంతా ఎండిపోయింది, నీరు లేదు అని భావన వచ్చినప్పుడు మన ఇప్పుడు దీనికి ఎంత మట్టుకి ఆర్గానిక్, ఇప్పుడు మన పశువుల ఎరువు కానీ కోళ్ళ ఎరువు కానీ ఏదో ఒకటి కావాలి బతకాలంటే. అదేమీ లేదనుకోండి అప్పుడు సర్వైవ్ అవ్వదు, చచ్చిపోతాయి. ఇలా వచ్చేయండి. తప్పుకోండి శ్రీనివాస్ గారు. తప్పుకోండి. ఇటు వచ్చాను.